ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కిందన ఈ జిల్లాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ జిల్లాల్లో ఈ మండలాల్లో ఉండే సెక్రటరియట్లు అంటే సచివాలయాలను ఎంపిక చేసి అక్కడ ఉండే పెన్షన్లు అయితే ఈ విధంగా ఎన్ని పెన్షన్లు వెరిఫికేట్ చేయాలో అనే దాని నెంబర్ను కూడా ఇక్కడైతే ప్రకటించారనమాట. సో ఇవన్నీ కూడా మనకి వెరిఫికేషన్లోకి అయితే వచ్చాయి. ఏ మండలాలు అక్కడ ఉండే ఏ సచివాలయాలు ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో ఈ సర్క్యులర్ అనేది జీవో అనేది విడుదల చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వెరిఫికేషన్ కోసం పెన్షన్ల మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్టెన్ లెవెల్లో కొన్ని జిల్లాలను సెలెక్ట్ చేసి అక్కడ కొన్ని మండలాల్లో వెరిఫికేషన్ కోసం లిస్ట్ను కూడా పంపించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా మనకి వెరిఫికేషన్ కోసం సచివాలయ అధికారులకు మరియు మండల అధికారులకు ఈ జీవోని అయితే పాస్ చేశారు. సో ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే అధికారులు చేయబోతున్నారు ఈ రోజు నుంచి. సో తప్పనిసరిగా ఈ ఫీల్డ్ వెరిఫికేషన్లో పెన్షన్ కనుక అర్హత లేకుండా పొందుతున్నట్లయితే అటువంటి పెన్షన్లు అయితే తొలగించేదానికి ఎంపీడీఓకి మున్సిపల్ కమిషనర్లకి రైట్స్ అనేవి జారీ చేస్తూ మనకి ఈ ఉత్తర్వులు అయితే ఉన్నాయన్నమాట. దీంతోపాటు ఈరోజు న్యూస్ కూడా ఆర్టికల్ వచ్చింది, అదొకసారి కూడా చూద్దాం. పెన్షన్ల ఏరివేత నేడు రేపు సామాజిక పెన్షన్ల తనిఖీలు 13 అంశాలతో ప్రశ్నావళి జిల్లాకు ఒక సచివాలయం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లు తీసుకునే లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. ఈ నెల 9, 10 తేదీల్లో తనిఖీలు చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయాన్ని అయితే ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో త్వరలే ఇదే విధమైన తనిఖీలు చేపట్టనున్నారు. బోగస్ అనర్హుల పెన్షన్ల విషయంపై వికలాంగులు ఇతర కేటగిరీల్లో అనర్హులు పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులు అయితే అందాయి. వాటిని సాకుగా చెప్పే పెన్షన్ల వెరిఫికేషన్కు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. పెన్షన్ తనిఖీకి సంబంధించి షెడ్యూల్ను మనకి వివిధ రకాలుగా అయితే మనకి విధి విధానాలను సెర్ప్ డిపార్ట్మెంట్ వారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. తొలి విడతగా చేపట్టిన పెన్షన్ల తనిఖీ కార్యక్రమానికి ఈ నెల 9న ఒక్కరోజే పూర్తి చేసి 10న సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వానికి అయితే అధికారులు సచివాలయ ఉద్యోగులు నివేదికలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తనిఖీల్లో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని కూడా నియమించింది. ఒక్కో సర్వే బృందం 40 మంది పెన్షన్దారులను ప్రత్యక్షంగా కలిసి యాప్ల వివరాలను అయితే సేకరించనుంది. 13 అంశాలతో ప్రశ్నలు ఉంటాయి. సామాజిక పెన్షన్ల తనిఖీకి వెళ్లిన బృందానికి ప్రభుత్వం 13 ప్రశ్నలు అయితే సూచించింది. ప్రశ్న వివరాలకు వెళితే పెన్షన్దారుడి యొక్క పెన్షన్ స్టేటస్ యాప్లో నివాసంలో ఉంటున్నారా లేదా మరణించారా, అందుబాటులో లేరా అనే కాలం పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 ఆ పైన ఉందా, లబ్ధిదారు కుటుంబానికి 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి, 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా 2 కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా, ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు. కుటుంబంలో ఎవరైనా కానీ 4 చక్ర వాహనం కలిగి ఉన్నారా, ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు అయితే మినహాయింపు ఉంది, అవును లేదా అనే కాలం పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఉద్యోగి లేదా పెన్షన్ ఎవరైనా ఉన్నారా, కుటుంబ సరాసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందా, మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా, కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా, కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా, పెన్షన్దారుడు వికలాంగత్వం కలిగి ఉన్నారా, పెన్షన్దారుడు రీఅసెస్మెంట్కు అంటే వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారా, ఆయా ప్రశ్నలకు సమాధానం నమోదు చేసిన అనంతరం పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదా అనే దానిపై వివరాలు తనిఖీ చేసి ఉద్యోగి యాప్లో అయితే నమోదు చేయవలసి ఉంటుంది. అంతా కూడా పెన్షన్ తనిఖీల్లో భాగంగా పెన్షన్ వెరిఫికేషన్లో అడిగే క్వశ్చన్లు. సో ఇవన్నీ కూడా ఈరోజు అంటే 9వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మొదలై మనకి సాయంత్రం కల్లా అప్డేట్ అనేది 10వ తేదీన ప్రభుత్వానికి అయితే అధికారులు ఇవ్వనున్నారనమాట. ఇది ప్రజెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేట్.